మన టీవీ సరిగ్గా పనిచేయడం లేదు కదా, ఈ బాబు వచ్చి చెప్పాడు దీన్ని తగిలించకపోతే 24,000 ఖర్చు అవుతుందట. చివరగా ఒకే ఒకటి ఉందట, 4,000 రూపాయలట. మీరు చూడ్డానికి మంచి వాళ్ళలా ఉన్నారు, 3,000 ఇవ్వండి చాలు అన్నాడు. మిడిల్ క్లాస్ ఎప్పుడు ఒకటే మైండ్ సెట్ రా. 30వ తారీఖున వెళ్ళామనుకో వాళ్ళకి కావాల్సిన వస్తువును కూడా అమ్మలేం. అదే 1వ తారీఖున వెళ్ళామనుకో వాళ్ళకి అక్కలేని వస్తువును కూడా అమ్మగలం. సార్ ఒక నిమిషం లోపలికి రండి. ఎల్ఈడి టీవీకి స్టెబిలైజర్ అవసరమా? అవును సార్, ఇప్పుడున్న వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ కి పేలిపోతుంది సార్. రే మామా, చెప్పరా. ఇంతకుముందు ఎల్ఈడి టీవీ కంపెనీలోనే పనిచేసావు. అవును. టీవీకి స్టెబిలైజర్ అవసరం అంటారా? అక్కర్లేదురా. స్టెబిలైజర్ లేకపోతే టీవీ పేలిపోతుందంటగా. ఎవరు చెప్పాడు? కొంచెం అర్జెంట్, ఇంటికి వస్తావా? ఓకే. ఈ టీవీకి స్టెబిలైజర్ అవసరం అంటా? అక్కర్లేదు సార్. అవసరం లేని దాన్ని ఇంతమందికి మోసం చేసాం మేము. ఎందుకురా? సార్ మంత్లీ టార్గెట్ సార్, అందుకే. నేను టార్గెట్ అని పరిగెత్తి ఎవరి దగ్గర నుంచో లాక్కొని వస్తే నువ్వు నా దగ్గర నుంచి లాక్కెళ్ళిపోతున్నావు. నన్ను ఎక్కడి నుంచి లాక్కురమంటావు? మీ ఇల్లు ఇలాగే ఉంటుందిగా. అవును సార్. మరెందుకురా ఎక్కడి నుంచి తీసుకుపోతున్నావు? సారేరా, ఎల్ఈడి టీవీకి స్టెబిలైజర్ అమ్మారు. ఎరా పాల ప్యాకెట్ తీసుకొచ్చి పాడి గదిగా ఇచ్చినట్టు సేల్స్ మ్యాన్ ఇంటికి సేల్స్ చేయడానికి వచ్చావు. ఎందుకు చెప్పవరా?